గ్రామం పేరు గోకవరం. ప్రశాంతంగా కనిపించే ఈ గ్రామంలో ఒక మూలాన పాత ఇటుకల ఇల్లు. అందులో నివసించేవాడు రాంప్రసాద్. ఆ గ్రామంలో ఎంతటి పెద్దవాళ్ళైనా అతనితో మాట్లాడటానికి ధైర్యం చెయ్యరు. అతని ఇంటి గోడలు పచ్చికతో కప్పుకొని తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. వెలుతురు తక్కువగా ఉండే ఆ ఇంటి కిటికీలు కూడా దుమ్ముతో నిండిపోయి కదలవు. రాంప్రసాద్ వయసు 60 దాటింది. జుత్తు జారిపోయి మిగిలినది తెల్లగా మారిపోయింది. అతను గ్రామంలోని ఎవరి ఫంక్షన్కైనా, సంతోషానికి లేదా దుఃఖానికి కూడా రావు. అయితే గ్రామస్తులందరికీ తెలిసిన విషయం, అతను ధనవంతుడు. అది ఒక్క గాసిప్ కాదు, నిజం. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఎన్నోసార్లు అతని ఇంటి నుంచి బంగారు కాంతి బయటకు రావడం గ్రామ యువకులు చూశారు. కొందరు అతను రాజవంశానికి చెందినవాడని, మరికొందరు భయపడుతూ అతని దగ్గర ఉన్న ధనానికి కారణం భూతమని కూడా చెప్పేవారు. ఆయనకు మాట మాట్లాడే స్నేహితులు లేరు. ఒక వృద్ధ సేవకుడు మాత్రమే ప్రతి ఉదయం ఆ ఇంటి తలుపు వద్దకు వచ్చి పాలు, కూరగాయలు ఉంచి వెళ్ళిపోతాడు. ఆ సేవకుడే ఒక్కసారి తలుపు లోపలికి చూశాడట. అక్కడ కనిపించింది బంగారు నాణేలు, వెండి పాత్రలో నిండిన పెట్టెలు. కానీ ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మిగిలి కథలా పాకింది. ఒకరోజు ఘోరమైన మార్పు. ఆ అర్ధరాత్రి గ్రామంలో గాలి కాస్త భారీగా వీచింది. రాత్రి 12 గంటలు దాటాక రాంప్రసాద్ ఇంటి తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఇది ఎప్పుడూ జరగని విషయం. మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి ముందు గ్రామ పెద్దలు, కొంతమంది యువకులు చేరుకున్నారు. తలుపు తానే తెరిచి ఉంది అంటే ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అన్నారు సర్పంచ్. స్వల్పంగా భయం, కొంత ఆసక్తి. అందరూ చేతుల్లో దీపాలు పట్టుకొని లోపలికి అడుగు పెట్టారు. ఇంటి లోపల వెలుతురు లేదు. గాలి దుమ్ముతో నిండిపోయి నేలపైన పాత పత్రాలు, పగుళ్ళు కనిపించాయి. కొద్ది అడుగులు నడిచిన తర్వాత వారికి కనిపించింది ఒక పెద్ద చెక్క పెట్టె. అది తెరిచి ఉంది. అందులో బంగారం నాణేలు, ఆభరణాలు మెరుస్తూ ఉన్నాయి. పక్కనే ఒక పాత చర్మపు డైరీ పడి ఉంది. దానిపై దుమ్ము కొద్దిగా తుడిచి గ్రామ పెద్ద తీసుకున్నాడు. అందరూ చుట్టూ చేరారు. ఆ డైరీ మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. డైరీలోని మొదటి పేజీ నిజం. నేను రాంప్రసాద్. ఈ సంపద నా కాదండి. ఇది నా కుటుంబానికి శాపమైంది. మా తాత బ్రిటిష్ కాలంలో రాజకుమారుడిది దాచిన నిధిని తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ రోజు నుండి మా వంశానికి శాంతి లేదు. ఈ ధనం కాపాడటమే నా జీవితం అయ్యింది. బయటకెళ్ళినా దీన్ని ఎవరు గమనించినా వారు తిరిగి వచ్చి తీసుకుంటారు. నేను బ్రతికే వరకు దీన్ని చూసుకుంటాను. నేను చనిపోయిన రోజు ఈ ఇంటి తలుపు తెరుస్తారు. ఎదురుగా చివరి లైన్ కనిపించింది. వారు మళ్ళీ వస్తున్నారని. గ్రామస్తులు ఒకరినొకరు చూసుకున్నారు. ఛాతీలో చలి పుట్టినట్టయింది. రాంప్రసాద్ మృతి. అంతలో లోపల ఆ ఇంటి వెనుక గదిలో వారు చూసింది రాంప్రసాద్ శరీరం. అతను ప్రశాంతంగా మంచంపై పడి ఉన్నాడు. అతని కళ్ళెప్పుడూ మూసుకుపోయాయి. అతని చేతికి దగ్గరగా ఆ డైరీ ఉంచబడి ఉంది. చివరి పేజీలో ఇంకొక చిన్న నోట్ రాసి ఉంది. నేను ధనవంతుడిని, కానీ నా స్వేచ్ఛగల మనిషిని కాదు. ఈ సంపద నాకు శాపం. మీకు హెచ్చరిక. గ్రామస్తులు ఆ నిధి వద్ద నిలబడి ఉండగా దూరంలో పాత బండి వీధి నుంచి గుర్రాల గలగలలు వినిపించాయి. ఎవరో వస్తున్నట్టు. నిజం ఇంకా ముడుచుకున్న మిగిలిన మర్మం. గ్రామ పెద్దలు నిర్ణయించారు ఆ ధనాన్ని ఎవరికీ చేబడకుండా మూసివేయాలని. కానీ కొంతమంది యువకులు మాత్రం ఆ నిధిని తన కోసం పట్టుకోవాలనుకున్నారు. ఆ రాత్రి 4 యువకులు దొంగగా ఆ ఇంటిలోకి వెళ్ళారు. బంగారు పెట్టె బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ వారు పట్టగానే
బయట అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. గాలి గుంజుతూ తలుపులను బలంగా మూసింది. వెలుతురేమీ లేకుండా చీకటిలో కేవలం ఒక్క శబ్దం మాత్రమే వినిపించింది. దాన్ని తాకొద్దు అని శబ్దం వినిపించింది. వారిలో ఇద్దరు భయంతో వెనక్కి పరిగెత్తారు. మరో ఇద్దరు బంగారం పట్టుకొని ఉండగానే ఆ బయట గేటు దగ్గర విల్లులు పట్టుకున్న నలుగురు అపరిచితులు కనిపించారు. కళ్ళలో భీకరంగా ముఖాలు తలపెట్టుకున్నట్టు. వారు ఎవరూ మాట్లాడలేదు. ఒక్క చూపే చాలు, అది మరణ హెచ్చరిక. బంగారం తీసుకెళ్లిన ఆ యువకులు అదృశ్యమయ్యారు. వారి గురించి ఎప్పుడూ ఎవరికీ కనుక్కోవడం కాలేదు. ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది. రాంప్రసాద్ ఇంటి తలుపు మళ్ళీ మూయబడింది. ఆ బంగారం ఇంకా అదే గదిలో పెట్టి లోపలే ఉందని చెబుతారు. ఆ ఇల్లు ఎప్పుడూ అమ్మబడలేదు, ఎవరూ నివసించలేదు. సాయంత్రం అయ్యింది అంటే గ్రామంలో పిల్లలు ఆ దారి వెళ్ళరు. పెద్దవాళ్ళు కూడా దీపాలు తీసుకున్నప్పుడే ఆ ఇంటి దగ్గర నడుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇలా చెబుతారు, అతను వెళ్ళిపోయాడు, కానీ ఆ ధనం ఇంకా ఎవరో కాపాడుతున్నారు. అందుకనే అటువైపు వెళ్ళడానికి కొంచెం భయంగా అనిపిస్తుందని చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు విన్నది పార్ట్ 1 మాత్రమే. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 కథ మళ్ళీ మొదలవుతుంది, మీ ముందుకు వస్తుంది. అంతవరకు ఈ కథ సమాప్తం.